హలో. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామంలో ఈ పరిశుద్ధ దినపు వేళ ఆరాధనలో ఈ పగటి వేళ మీతో కలిసి సహవాసం కలిగి ఉండటానికి, వాక్య పరిచర్య చేయటానికి, సంఘమును బలపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం కొరకు ముందుగా నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మట్టలాదివారం సందర్భంగా మా కుటుంబ పక్షంగా, శాంతి మార్గం సహవాస పక్షంగా మరి సంఘానికి శుభాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఈ సంఘం దినదినము అభివృద్ధి చెంది ఎత్తబడే సంఘంలో ఉండాలని, ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని సంఘానికి శుభాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకు మన మనసుల్ని మనం సిద్ధం చేసుకుందాం. మందిర ప్రతిష్ఠ సందర్భంలో నేను రాలేకపోయాను. ఈరోజు ఆరాధన కూడా కొంత ఆలస్యమైంది. అయినప్పటికీ మీ ఆసక్తిని బట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాం. మరి దైవ సేవకులు చక్కగా ఇక్కడ మందిరాన్ని నిర్మించి తర్వాత సంఘాన్ని ఏర్పాటు చేసి తాను జరిగిస్తున్న సేవను బట్టి ఎంతో సంతోషిస్తూ దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. గత కొన్ని సంవత్సరాల క్రితం మరి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి అనేక మందిని శిష్యులుగా, సేవకులుగా తయారు చేయడం జరిగింది. ఈరోజు ఒక్కొక్కరు మరి సేవకులుగా తయారై ఆయా స్థలాల్లో సంఘాలు నడిపిస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే చల్లినటువంటి విత్తనాలు బ్రతికి ఫలిస్తున్నాయి అనిపిస్తుంది. ఆనాడు విత్తనాలు చల్లాం, ఆ విత్తనాలు ఫలిస్తున్నాయి. ఏమును నూతనపరచి ఈ ప్రపంచం మొత్తాన్ని ఒక సామ్రాజ్యంగా చేసుకొని 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అది మీరు అర్థం చేసుకోవాలి. కనుక ఈ మట్టలాదివారం యేసుక్రీస్తు యొక్క రాజరికాన్ని చూపిస్తూ ఉంది. ఆయన పట్టాభిషేకం పొందిన దినాన్ని చూపిస్తూ ఉంది. మొదటి మట్టలాదివారం రోజు పట్టాభిషేకం అయింది. రేపు రెండవ రాకడలో మరలా రెండవ మట్టలాదివారం జరిగితే అప్పుడు ఈ క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన మొదలైద్ది. ఆ రోజు యేసుక్రీస్తు పట్టాభిషేకం పొంది పరిపాలన చేయకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు. వాస్తవానికి అప్పుడే పరిపాలన చేయొచ్చు, అయితే అప్పుడు పరిపాలన చేయలేదు. ఎందుకో తెలుసునా? మరి అప్పుడు పరిపాలన చేస్తే మానవ జాతికి రక్షణ వచ్చేది ఎప్పుడు? అందువల్ల యేసుక్రీస్తు మొదటిసారి రక్షకుడుగా వచ్చాడు కాబట్టి రాజుగా ఆయనకి పట్టాభిషేకం జరిగినప్పటికీ, రాజుగా గుర్తింపు పొందినప్పటికీ, సన్మానం జరిగినప్పటికీ, అభిషేకం ఊరేగింపు అన్నీ అయిపోయినప్పటికీ కూడా ఆయన రాజుగా ఉండటానికి ఇష్టపడకుండా మొదటి రాకడలో రక్షకుడుగా ఉండటానికే ఇష్టపడ్డాడు. మొదటి రాకడలో రక్షణ కార్యం చేసి వెళ్ళాడు. మొదటి రాకడలో నేను రాజు అయ్యాడు అనుకోండి, రాజ్య పరిపాలన చేశాడు అనుకోండి, మరి ఇప్పుడు మనకు రక్షణ ఎట్లొచ్చిద్ది? మనల్ని ఎవరు రక్షిస్తారు? మన పాపాలు ఎవరు క్షమిస్తారు? మనకు నిత్య జీవాన్ని ఎవరు ఇస్తారు? అందువల్ల యేసుక్రీస్తు ఏం ఆలోచించుకున్నాడంటే మొదటి రాకడలో ఆయన కేవలం రక్షకుడుగానే ఉండాలనుకున్నాడు. కానీ ఆయన రాజు, ఆయన రాజు అయితే రక్షకుడుగా ఉండాలనుకున్నాడు. ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు అప్పుడు రాజుగా బయలుపరుచుకుంటాడు, అప్పుడు రాజ్య పరిపాలన జరిగిస్తాడు. అందువల్ల ఈ మట్టలాదివారాన్ని క్రైస్తవులు ప్రపంచం మొత్తం ప్రచారం చేయాలి. యేసుక్రీస్తుని రాజుగా చెప్పాలి. ఆ లెక్కకొస్తే అసలు యేసుక్రీస్తు జన్మించినప్పుడే ఆయన రాజు అని చెప్పి జ్ఞానులు వచ్చారు, రాలేదా? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఏం జరిగింది? రాజు అయిన హేరోదు దినముల యందు యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు. మొదటి రాకడలో యేసుక్రీస్తు వచ్చినప్పుడే యేసుక్రీస్తును రాజుగా జ్ఞానులు గుర్తించారు. జ్ఞానులు ఆయనను రాజుగా ఆరాధించి పూజించి వెళ్ళిపోయారు. యోహాను సువార్తలో 6:15లో మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. యోహాను సువార్త 6:15లో యేసుక్రీస్తును రాజుగా చేయాలని బలవంతంగా పట్టుకున్నారు. ఆయన పారిపోయి వెళ్ళిపోయాడు. రాజు పదవి ఇస్తానంటే వెళ్ళేది ఎవరయ్యా బాబు? యేసుక్రీస్తుని మనం రాజుగా పెట్టుకుంటే బాగుంటుంది. ఆయనైతే చనిపోయిన కూడా బ్రతికిచ్చేస్తున్నాడు, అద్భుతాలు జరిగిచ్చేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని రాజుగా పెట్టేసుకుంటే రోమా సామ్రాజ్యం వాళ్ళు బానిసలుగా మనల్ని బాధిస్తున్నారు కాబట్టి ఆ రోమా సామ్రాజ్యం వాళ్ళతో ఈయన యుద్ధం చేసి వారిని ఓడించి మనల్ని బానిసత్వం చుడిపించి మనకు స్వతంత్రం తీసుకొస్తాడు.
మన ఇశ్రాయేల్ రాజ్యానికి యేసుక్రీస్తు రాజుగా ఉంటే బాగుండిద్దని చెప్పి యూదులు ఆలోచన చేసి ఆయనను బలవంతంగా పట్టుకోబోయారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన రాజుగానే పుట్టాడు, ఆయన రాజే, ఆయన దావీదు వంశంలోని పుట్టాడు, ఆయన యోధా గోత్రపు సింహంగా పుట్టాడు, రాజుగా పుట్టాడు, రాజే, రాజుగా బలవంతం చేయబోయారు. అయితే రాజుగా ఉండటానికి ఇష్టపడలేదు. కానీ ఈ మట్టలాది వారం రోజు ఏం జరిగిందంటే, ఆయన రాజుగా ఉండటానికి ఇష్టపడకపోయినా, రాజ్య పరిపాలన చేయకపోయినా ఒక పని చేశాడు. తను రాజుగా నిరూపించుకోవటానికి పట్టాభిషేకం పొందాడు. అర్థం చేసుకోండి, తాను రాజుగా నిరూపించుకోవటానికి, ఇశ్రాయేలీల రాజు నేనే, ఈ ప్రపంచం మొత్తానికి రాజు నేనే, దైవాంశ సంభూతుణ్ణి నేనే, అంటే దైవము యొక్క ప్రతినిధిని, దైవం తరపున మానవ జాతిని పరిపాలించే రాజు నేనే అని నిరూపించుకోవటానికే మట్టలాది వారం రోజు గాడిదెక్కాడు. కనుక మొదటి రాకడలో యేసుక్రీస్తుకి రాజుగా పట్టాభిషేకం జరిగింది, కానీ రాజ్య పరిపాలన జరగలేదు. ఆయన రాజ్య పరిపాలన చేయలేదు. రాజ్య పరిపాలన చేస్తే మనకు రక్షణ ఉండదు. అందువల్ల మొదటి రాకడలో యేసుక్రీస్తు రక్షకుడుగా మాత్రమే ఉండటానికి ఇష్టపడ్డాడు. మనలను రక్షించటానికి, రక్షకుడుగా ఉండటానికి ఇష్టపడ్డాడు, రక్షించి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? మొదటి రాకడలో యేసుక్రీస్తు రక్షకుడు, రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువు. ప్రభు అంటే రాజు అని అర్థం. గ్రీకులో కురియోస్ అంటారు, అంటే ప్రభువు, రాజు, యజమాని, అధికారి అనే అర్థాలు వస్తాయి. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు సార్? ఆయన రక్షకుడు ప్లస్ ప్రభువు. మొదటి రాకడలో రక్షకుడు, రెండవ రాకడలో ప్రభువు. రెండవ రాకడలో ప్రపంచం మొత్తానికి ప్రభు ఆయనే, మానవ జాతి మొత్తానికి రాజు ఆయనే. మానవ జాతి మొత్తాన్ని 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ లెక్కకు వస్తే ఈ మానవ జాతిని పరిపాలించడానికి మొత్తం 7000 సంవత్సరాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 7000 సంవత్సరాల చరిత్ర. అందులో 6000 సంవత్సరాలు మనం పరిపాలించుకోవటానికి మనకు అవకాశం ఇవ్వబడింది. ఆదాము దగ్గర నుండి రేపు చివరి వరకు 6000 సంవత్సరాలు మానవ జాతిని మానవుడే పరిపాలించుకోవటానికి అవకాశం వచ్చింది. అయితే చివరి 7వ 1000 సంవత్సరాలు యేసుక్రీస్తు పరిపాలిస్తాడు. దైవరాజ్యం ఎలా ఉంటుందో అప్పుడు చూపిస్తాడు. పరలోకం అంటే ఏమిటో, దైవరాజ్యం అంటే ఏమిటో, సంక్షేమ రాజ్యము, నవరాజ్యం అంటే ఏమిటో క్రీస్తు రాకడలో 1000 ఏండ్ల పరిపాలనలో బహిర్గతమవుతుంది. కనుక యేసుక్రీస్తు రాజు. ఈ విషయం ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. ప్రకటన గ్రంథం 19:16లో మనం చూస్తే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని చెప్పబడింది. ఆయన రెండవ రాకలో వచ్చినప్పుడు అలాగే వస్తాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అను పేరు ఆయనకు పెట్టబడింది. ఆయన తొడ మీద, వస్త్రాల మీద వ్రాయబడింది. సో ప్రియమైన వారులారా, మనం సేవిస్తున్న యేసుక్రీస్తు మొదటి రాకడలో రక్షకుడు, రెండవ రాకడలో ప్రభువు. అది గుర్తుంచుకోండి. ఆయన రెండవ రాకడలో రాజు. అయితే మొదటిసారి వచ్చి వెళ్ళినప్పుడు ఈ మట్టలాది వారం రోజు శాంపిల్గా రాజుగా గుర్తింపు పొందాడు. దానికి సంబంధించి కొన్ని విషయాలు చెప్తాను ఈరోజు మీకు. యేసుక్రీస్తు గాడిద మీద ఎందుకు ఎక్కాడు, గాడిద మీద ఎందుకు ఊరేగించబడ్డాడో మీకు చెప్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, మార్కు సువార్త 11వ అధ్యాయంలో, లూకా సువార్త 19వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ 4 చోట్ల మట్టలాది వారానికి సంబంధించిన వ్యవహారం రికార్డ్ చేయబడింది. అంటే 4 సువార్తికులు కూడా ఎవరు మిస్ అవ్వకుండా యేసుక్రీస్తు మట్టలాది వారాన్ని ప్రస్తావించారు. ఎందుకంటే ఇది గొప్ప పండుగ కాబట్టి. అది 365 రోజుల్లో గొప్ప రోజు. యేసుక్రీస్తు రాజు అవటం అంటే మాట్లాయండి. ఆయన రాజు అయితే, ఆయనకి రాజ్యం వస్తే అటు ఇశ్రాయేల్ ప్రజలకి మేలే, ఇటు క్రైస్తవులకి మేలే, ఇటు ప్రపంచం మొత్తానికి మేలే కదా. అది సంక్షేమ రాజ్యం అవుతుంది కదా. అందువల్ల 4 సువార్తికులు పరిశుద్ధాత్మ ప్రేరేపితులై మట్టలాది వారాన్ని గురించి ప్రస్తావించినట్టుగా మనం చూస్తాం. ఓకే, సమయం తక్కువగా ఉంది కనుక ఈ విషయాలని పై చెప్తున్నా మీకు. ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తే యెరూషలేముకు దగ్గరలో
ఒలీవల కొండ ఉంది. ఆ ఒలీవల కొండకు దగ్గరలో మళ్ళీ ఒక జంట గ్రామాలు ఉన్నాయి, బేతనియా. 2 గ్రామాలు ఉన్నాయి. యేసుక్రీస్తు మొత్తానికి ఈ బేతనియా గ్రామాన్ని దగ్గరికి వచ్చినప్పుడు, ఒలీవల కొండ దగ్గరికి వచ్చినప్పుడు తన శిష్యుల్లో 2 పిలిచాడు. పిలిచి, మీ ఎదుటనున్నటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది, వాటిని తోలుకొని రండి. ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అడిగితే ఇవి ప్రభువునకు కావాలని చెప్పండి, వాళ్ళు మీకు తోలి పంపిస్తాడు అని చెప్పి 2 శిష్యులు పంపించారు ప్రభు. ఈ 2 శిష్యులు ఏం చేశారు? ఎదుటున్నటువంటి గ్రామానికి వెళ్ళి ఆ కట్టబడినటువంటి గాడిదని, దాని పిల్లని రెండింటిని విప్పుకొని తీసుకొచ్చారు. అర్థమైందా? యేసుక్రీస్తు ఒలీవల కొండ దగ్గర ఉన్నాడు. వీళ్ళు ఎదురున్నటువంటి ఆ గ్రామంలోకి వెళ్ళారు. కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లను విప్పుకొని తీసుకొని వచ్చారు. కానీ అక్కడ మత్తయి సువార్తలో ఒక అర్థం కాని మాట రాశాడు. 21:7 అర్థం కాని మాట ఏం రాశాడంటే, ఆ గాడిదని దాని పిల్లని రెండింటిని విప్పుకొని వస్తే ఏమి జరిగిందంటే, వాటి మీద వీళ్ళు ఏం వేశారంటే బట్టలు వేశారు. క్రీస్తు బట్టల మీద కూర్చున్నాడు అని రాశారు. మాకు అర్థం చేసుకోండి. గాడిద వచ్చింది, గాడిద పిల్ల వచ్చింది. రెండిటి మీద ఏం చేశారు వీళ్ళు? బట్టలు వేశారు. యేసుక్రీస్తు బట్టల మీద కూర్చున్నాడు అన్నారు. అంటే మరి ఇప్పుడు గాడిద మీద కూర్చున్నట్ట, గాడిద పిల్ల మీద కూర్చున్నట్ట, రెండు మీద కూర్చున్నట్ట? మరి బైబిల్ చదివేటప్పుడు చాలాసార్లు కొంచెం క్లిష్టంగా ఉంటుంది. 2 తోలుకొని వచ్చిన మాట వాస్తవమైనప్పుడు, రెండిటి మీద బట్టలు వేసినప్పుడు, బట్టల మీద ప్రభువు కూర్చున్నప్పుడు, మరి ఇప్పుడు గాడిదని వినియోగించుకున్నాడా, గాడిద పిల్లను ఉపయోగించుకున్నాడా? ఎస్. మరి మిగిలిన సువార్తల్లో మనం చూస్తే ఆయన గాడిద పిల్ల మీద కూర్చున్నట్టుగా ఉంది. ఇక్కడ మత్తయి సువార్తలో మాత్రం గాడిద పిల్ల మీద చెప్పకుండా ఆయన బట్టల మీద కూర్చున్నాడు అని ఉంది. కానీ మిగిలిన సువార్తల్లో ఆయన గాడిద పిల్ల మీద కూర్చున్నట్టుగా చెప్పబడింది. దీని అర్థం ఏంటి? దీని తేడా ఏంటి? దీని గురించి ప్రముఖ శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారంటే, బైబిల్ స్కాలర్స్ ఒక అద్భుతమైన మర్మాన్ని బయటికి తీసుకొచ్చారు. ఏం చెప్పారంటే, గాడిద మీద గాడిద పిల్ల మీద రెండిటి మీద బట్టలు వేసిన మాట వాస్తవమే. అయితే గాడిద పిల్ల మీద యేసుక్రీస్తు కూర్చున్నాడు, గాడిద మీద ఎవరూ కూర్చోలేదు. అదృశ్య రూపంలో దేవుడే వచ్చాడు. వచ్చి యెరూషలేములో యేసుక్రీస్తుకి పట్టాభిషేకం చేసి వెళ్ళిపోయాడు అని చెప్తారు. ఇది అదృశ్య రూపంలో జరిగింది. ఇది మర్మయుక్తంగా జరిగింది. అంటే యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు అదృశ్య రూపములో తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు యెరూషలేములో పట్టాభిషేకం చేసి వెళ్ళిపోయాడు. ప్రజలందరూ ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ముందొక బ్యాచి, వెనకొక బ్యాచి, దావీదు కుమారుడికి జై, వచ్చుచున్న మన రాజుకి జై, ఇశ్రాయేలీల రాజు స్తుతించబడునుగాక అంటూ కేకలు వేశారు. ఆ విధంగా యేసుక్రీస్తుని వాళ్ళు రాజుగా గుర్తించారు, ఊరేగించారు. తండ్రి అదృశ్య రూపంలో యేసుక్రీస్తుకు పట్టాభిషేకం చేశాడు. మరి పరిశుద్ధాత్మ ఏం చేశాడు? అక్కడున్న చిన్నపిల్లలతో, పెద్దవాళ్ళతో, వాళ్ళందరూ యేసుక్రీస్తును రాజుగా స్తుతించేటట్లుగా, జైలు కొట్టేటట్టుగా వారిని ప్రేరేపించాడు. అంటే ఇక్కడ తండ్రి కుమారుల పరిశుద్ధాత్మ పాత్ర ఏకకాలంలో కనిపిస్తుంది మట్టల ఆదివారం రోజు. యేసుక్రీస్తేమో ప్రత్యక్షంగా, అక్షరార్థంగా, కంటికి కనిపించేటట్టుగా గాడిద పిల్ల మీద కూర్చున్నాడు రాజుగా. తండ్రి అయిన దేవుడు అదృశ్య స్వరూపములో కుమారుణ్ణి అభిషేకించాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు పరోక్షంగా ప్రజలందరినీ ప్రేరేపించాడు. ఆ టైంలో వారందరూ యేసు ప్రభుకు జై అనేటట్టుగా. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు ప్రాక్టీస్ చేయలేదు, రిహార్సల్ చేయలేదు, పబ్లిసిటీ లేదు. అప్పటికప్పుడే కొన్ని గుంపులుగా వచ్చేసారు. చిన్నపిల్లలు వచ్చారు, పెద్దోళ్ళు వచ్చారు, ఖర్జూరపు మట్టలు తీసుకుని వచ్చారు, బట్టలు వేసి బట్టల మీద కూర్చోబెట్టారు. కొంతమంది ఆ దారిలో ఉన్న పొలంలో ఉన్న చెట్లు కొమ్మలు నరికి రోడ్డు మీద వేసి ఆ చెట్లు కొమ్మల మీద కూడా గాడిదని నడిపించారు. ఇంత ప్రేరేపణ ఎక్కడి నుంచి వచ్చింది? గ్రౌండ్ వరకు ఎలా జరిగింది?
ఇదంతా పరిశుద్ధాత్మ చేసిన పాత్ర. అంటే ఆ లెక్కకు వస్తే ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళ కాదు, దేవుడు తను తాను తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ప్రత్యక్షపరుచుకున్నాడు. అక్కడ దేవుడు బహువచనంలో పని చేశాడు. యేసుక్రీస్తు రాజుగా గుర్తింపు పొందాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మరొక విషయం చెప్పాలి. యేసుక్రీస్తు మరి గాడిద పిల్లని ఎందుకు ఉపయోగించుకున్నాడు? ఆయన గుర్రం మీద ఎక్కొచ్చు కదా, ఎక్కలేడా? లేకపోతే ఒక సింహం మీద ఎక్కితే ఇంకా బ్రహ్మాండంగా ఉండదా? గాడిద మీద ఎక్కడం ఏంటి? ఆ రోజుల్లో ఈ గుర్రాలు, కంచర గాడిదలు, ఒంటెలు ఇవన్నీ కూడా ప్రయాణ వాహనాలకు ఉపయోగించుకునేవాళ్ళు. ఇంకా అవే వాహనాలు, ప్రయాణ సాధనములు. కాబట్టి ఒంటెల మీద ప్రయాణాలు చేసేవాళ్ళు, గాడిదల మీద చేసేవాళ్ళు, గుర్రాల మీద చేసేవాళ్ళు ప్రయాణాలు. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన విషయం మీకు చెప్పాలి. యేసుక్రీస్తు మరి రాజు అయినప్పుడు, జాగ్రత్త వినండి, యేసుక్రీస్తు రాజు అయినప్పుడు రాజుగారిని గుర్రం మీద ఊరేగించాలి, గుర్రం మీద స్వారీ చేయాలి. మరి గాడిద మీద స్వారీ ఏంటి సార్? రాజులు గాడిద మీద వస్తారా? గుర్రం మీద కదా వచ్చేది. ఎస్, యేసుక్రీస్తు మట్టలాదివారం రోజు రాజుగా పట్టాభిషేకం పొందుతున్న నేపథ్యంలో, రాజుగా గుర్తింపు పొందుతున్న సందర్భంలో మరి గాడిద పిల్లను ఎందుకు ఉపయోగించుకున్నాడు అంటే, గాడిద జాతిని ఎందుకు ఉపయోగించుకున్నాడని ఆలోచిస్తే 3 కారణాలు క్లుప్తంగా చెప్పి ముగింపు తీసుకొస్తాను. 3 కారణాలు చెప్పాలి. ఈ 3 కారణాలు చెప్తే మీకే అర్థమైపోతుంది. యేసుక్రీస్తు యొక్క మహిమ మీకు తెలుస్తుంది, ఉద్దేశం మీకు అర్థమవుతుంది. మొట్టమొదటి కారణం ఏంటంటే, ఒక రాజ్యాన్ని జయించేటప్పుడు లేక ఒక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధానికి సూచనగా గుర్రాన్ని ఉపయోగిస్తారు. ఒక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాలి అనుకుంటే, లేక ఒక రాజ్యాన్ని జయించాలి, పలానా రాజ్యాన్ని నేను జయించబోతున్నాను, పలానా రాజ్యం మీద నేను దండయాత్ర చేయబోతున్నాను, ఆక్రిఫై చేసుకోబోతున్నాను అనుకున్నప్పుడు గుర్రాన్ని ఉపయోగిస్తారు. ఎప్పుడైతే గుర్రాన్ని ఉపయోగిస్తారో అప్పుడు అవతల రాజ్యం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గుర్రానికి అడ్డం పోతారు. దాన్ని అశ్విని యాగం అంటారు. ఒక గుర్రాన్ని ముందు వదులుతారు, లేక గుర్రం మీద స్వారీ చేస్తారు ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు. అప్పుడు అవతల రాజ్యం వాళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ ఎదిరించాలనుకుంటే, తిరస్కరించాలనుకుంటే ఆ గుర్రానికి అడ్డం పోయి గుర్రాన్ని ఆపుతారు, లేక గుర్రం మీద వచ్చిన వ్యక్తిని ఆపేస్తారు. అప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది. ఆ గుర్రం మీద పోతున్న వ్యక్తిని ఆపకుండా పానిస్తే అర్థం ఏంటంటే తల వంచి సంధి చేసుకున్నట్టు, అంటే ఇంకా ఆ రాజ్యాన్ని వీళ్ళు ఆక్రిఫై చేసుకున్నట్టే లెక్క. పూర్వకాలంలో అదే జరిగేది. మన భారతదేశంలో కానీ ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే అశ్విని యాగం చేసేవాళ్ళు. ఒక రాజ్యాన్ని జయించాలనుకున్నప్పుడు, ఆక్రమించాలనుకున్నప్పుడు, యుద్ధం చేయాలనుకున్నప్పుడు దానికి సూచనగా ఏం చేస్తారంటే గుర్రాన్ని వదులుతారు, లేక గుర్రం మీద ఒక వ్యక్తి వెళుతూ స్వారీ చేసుకుంటూ వెళ్తాడు. అంటే దాని అర్థం ఏంటి, అడ్డం వచ్చేవాడు ఎవడన్నా ఉంటే రండి యుద్ధం చేద్దాం, అడ్డం రాకపోతే మీరందరూ మౌనంగా ఉంటే నేను మిమ్మల్ని పరిపాలిస్తాను, మీరు మౌనంగా ఉంటే మిమ్మల్ని పరిపాలిస్తాను, అడ్డం వస్తే రండి యుద్ధం చేసి మిమ్మల్ని జయించి పరిపాలిస్తాను అనే దానికి సూచనగా గుర్రం మీద వెళ్తారు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు రాజు అయినప్పుడు జనరల్గా మరి గుర్రం మీద రావాలి, గుర్రం మీద వచ్చి యుద్ధం ప్రకటించాలి కదా, గుర్రం మీద వచ్చి తను రాజుగా రుజువు చేసుకోవాలి కదా. మరి గాడిద మీద వస్తున్నాడు ఏంటి? ఎస్, ఇక్కడే ఉంది సత్యం. గుర్రానికి గాడిదకి తేడా ఏంటంటే, యుద్ధం చేసేటప్పుడు లేక యుద్ధం చేయాలనుకున్నప్పుడు గుర్రం మీద వెళ్తాం, గాడిద మీద ఎప్పుడు వెళ్తామంటే యుద్ధం అయిపోయింది నేను గెలిచాను అనుకున్నప్పుడు గాడిద మీద వెళ్తారన్నమాట. చాలా తేడా ఉంది. మనోళ్ళకి ఏంటంటే చరిత్ర తెలియదు కాబట్టి లోతుగా ఆలోచించరు. ఒక రాజుగారు గుర్రం మీద వెళ్తున్నాడంటే ఇంక గెలవలేదు, యుద్ధానికి వెళ్తున్నట్టు. గాడిద మీద వెళ్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ గెలిచేశాడు, ఇంకెవడు మాట్లాడతానికి లేదు. రాజ్యాన్ని జయించటం అయిపోయినప్పుడు, రాజ్యాన్ని ఆక్రమించటం అయిపోయినప్పుడు, రాజుగా రుజువు అయిపోయినప్పుడు, పట్టాభిషేకం అయిపోయినప్పుడు, లేకపోతే తాను గెలిచినట్టుగా రుజువు అయిపోయినప్పుడు గుర్రం ఉపయోగించాల్సిన అవసరం లేదు, గాడిద మీద వెళ్ళిపోతారు. గాడిద మీద వెళ్ళాడంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ రాజు అయిపోయాడు అని అర్థం. గుర్రం మీద వస్తున్నాడంటే రాజు అవటానికి వస్తున్నాడు అని, అంటే కార్యం జరగలేదు. గాడిద మీద వస్తే కార్యం అయిపోయింది, రాజు అయిపోయాడు. అందుకని వాళ్ళు ఏమన్నారు, వచ్చుచున్న మన రాజు స్తుతించబడునుగాక.
యూదుల రాజుకే జై అన్నారు. అంటే ఆల్రెడీ రాజును చేసేసినట్టుగా మాట్లాడారు. కనుక ఇప్పుడు యేసు క్రీస్తు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆయన గెలిచినోడే. ఆయన సాతాన్ని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, శరీరాన్ని గెలిచాడు, లోకాన్ని గెలిచాడు. సృష్టి మొత్తం ఆయన చేతుల్లో ఉంది. కాబట్టి ఆల్రెడీ గెలిచినోడికి గుర్రం అక్కర్లేదు, గాడిద సరిపోతుంది. అది మొట్టమొదటి విషయం. యేసుక్రీస్తు గాడిద మీద ఎందుకు వచ్చాడంటే ఆల్రెడీ రాజు అయిపోయాడు, అంతే, కార్యం అయిపోయింది. ఇక యుద్ధంతో పని లేదు, ఎవరు ఎదురొచ్చేవాళ్ళు కూడా లేరు. ఆయనే రాజు, ఏకగ్రంగా ఎన్నికైపోయాడు, అంతే. దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూలోకానికి రాజుగా చేసేసాడు. ఆ లెక్కకు వస్తే రాజు ఎవరు? యెహోవా దేవుడు రాజు. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా రాజు. 103వ కీర్తన 19లో ఆయన రాజు అయితే ఆయన రాజ్యాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చేశాడు. దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి వారసుడుగా ప్రకటించాడు, ఆయనకి రాజ్యం ఇచ్చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆయన రాజ్యాన్ని ఆయన చూసుకోవటానికి వస్తున్నాడు, రాజుగా ప్రజలకు పరిచయం అవుతున్నాడు. రెండవసారి వచ్చినప్పుడు పరిపాలన చేస్తాడు. మొదటిసారి పరిచయం అయ్యాడు, రెండవసారి పరిపాలన చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఒలీవల కొండ దగ్గర నుంచి యెరూషలేము వరకు గాడిద మీద ఊరేగించబడుతూ తాను రాజుగా గుర్తింపు పొందుతూ పరిచయం చేసుకుంటూ యెరూషలేముకి వచ్చేసాడు. కనుక ఈయన గాడిద మీద వచ్చాడు అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ పని అయిపోయిందని. అది మొదటి కారణం. ఇక రెండవ కారణం ఏంటంటే ఆ రోజుల్లో గాడిద అనేటువంటిది శాంతికి గుర్తు అన్నమాట. శాంతికి గుర్తు అంటే ఒకడు యుద్ధాలు చేయాలనుకున్నప్పుడు, విప్లవకారుడుగా ఉన్నప్పుడు, అరాచకీయాన్ని సృష్టించాలనుకున్నప్పుడు, రక్తపాతాన్ని సృష్టించాలనుకున్నప్పుడు, యుద్ధాన్ని చేయాలనుకున్నప్పుడు గుర్రాన్ని ఉపయోగిస్తాడు. అంటే గుర్రం అశాంతికి గుర్తు, గాడిద శాంతికి గుర్తు. రెండు ఒకే జాతి, గుర్రాలు గాడిదలు ఒకే కోవకు చెందినవి. కనుక గుర్రం అనేది అశాంతిని చూపిస్తుంది. గుర్రం ఎక్కడుంటే అక్కడ యుద్ధాలు, గుర్రం ఎక్కడుంటే అక్కడ రక్తపాతం, అక్కడ తిరుగుబాటు, వ్యతిరేకత, విప్లవం, ఇవి ఉంటాయి. కానీ ఇప్పుడు యేసు గుర్రం మీద రాడు. యేసు ప్రజలతో యుద్ధం చేయాలనుకోవట్లేదు, ప్రజల్ని చంపాలనుకోవట్లేదు, బలవంతంగా చేయాలనుకోవట్లేదు. గాడిద మీద వస్తున్నాడు. గాడిద శాంతికి గుర్తు. ఆ రోజులు ఎవరైనా ఒక రాజు కానీ రాజకుమారుడు కానీ గాడిద మీద వస్తున్నాడంటే అతడు శాంతినే కోరుకుంటున్నాడు అని దాని అర్థం, అతడు సంధినే కోరుకుంటున్నాడు అని దాని అర్థం. కనుక యేసుక్రీస్తు వారు మట్టలాదివారం రోజు గుర్రాన్ని ఉపయోగించుకోవడం పెద్ద పని ఏం కాదు. గుర్రం కాకపోతే సింహాన్ని తీసుకుని వచ్చేస్తాడు, అది పెద్ద పని కాదు. కానీ ఆయన శాంతిని కోరుకునేవాడు, ఆయన శాంతిని కోరుకుంటున్నాడు. ఆయన శాంతిని ఇచ్చేవాడు, ఆయనది శాంతి రాజ్యం. ప్రపంచ శాంతిని ఆయన స్థాపించువాడు. ఆయన ముందే చెప్పాడు కదా, యోహాను సువార్త 14:27లో, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా కాదు, నా శాంతినే మీకు ఇస్తాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు యేసు శాంతిపరుడు, ఆయన శాంతిని ఇస్తాడు, ఆయన శాంతి రాజ్యాన్ని స్థాపిస్తాడు. అందువల్ల శాంతికి సూచనగా గాడిదని ఇక్కడ ఉపయోగించుకోవడం జరిగింది. ఇక మూడవ కారణం చూడండి, జకర్యా గ్రంథంలో 9:9లో యేసుక్రీస్తు వారు జన్మించక ముందే, ఈ మట్టలాదివారం కార్యం జరగకముందే 500 సంవత్సరాల క్రితం జకర్యా ప్రవక్త ముందుగానే ప్రవచనం చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీ దగ్గరికి రాజు వస్తున్నాడు, మీ దగ్గరికి మెస్సియా వస్తున్నాడు, అతడు రక్షణ గలవాడై, నీతిపరుడై, దీనుడై నీ దగ్గరికి వస్తున్నాడని చెప్పి ఒక ప్రవచనం ముందుగానే చెప్పి పెట్టాడు. జకర్యా చెప్పాడు, సియోను బహుగా సంతోషించుము, యెరూషలేము కుమారి ఉత్సాహించుము, నీ రాజు రక్షణ గలవాడై, దీనుడై నీ యొద్దకు వచ్చుచున్నాడు అని ముందుగానే ప్రవచనం చెప్పడం జరిగింది. అక్కడ జకర్యా ఏం చెప్తున్నాడు, మీ దగ్గరికి రాజు వస్తాడు మిమ్మల్ని పరిపాలించడానికి. వచ్చేటప్పుడు ఎట్లా వస్తాడు, అతడు గాడిద పిల్లనెక్కి నీ దగ్గరికి వస్తాడు. యెరూషలేము కుమారి మీరు సంతోషించండి, ఉత్సహించండి అని చెప్పాడు.
కాబట్టి ఇప్పుడు జకరియా చెప్పిన ప్రవచనం అక్షరాల యేసుక్రీస్తు మట్టలాదివారం రోజు నెరవేర్చాడు. నీ దగ్గరికి రాజు వస్తున్నాడని చెప్పాడు కదా, కాబట్టి ఇప్పుడు యేసు రాజు కాబట్టి పట్టాభిషేకం పొందాడు గనక ఊరేగించబడుతూ ప్రవక్త చెప్పినట్టే గాడిదను భారవాహిక గాడిద పిల్లను ఎక్కి ఆయన యెరూషలేము వస్తున్నాడు. అది మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడ 3 కారణాలు గమనించండి. ఒకటి, ఆయన గాడిద మీద ఎందుకు ఎక్కాడంటే ఆల్రెడీ రాజ్యం ఆయనకు వచ్చేసింది, అది విజయానికి గుర్తు. రెండవది, గాడిద మీద ఎక్కాడంటే అది శాంతికి గుర్తు. ఆయన యుద్ధాలు కోరుకోవట్లేదు, రక్తపాతం కోరుకోవట్లేదు, శాంతిని కోరుకుంటున్నాడు. మూడవది, గాడిద మీద వచ్చాడు అంటే అది ప్రవచనం నెరవేర్పు. మరి ప్రవక్త రాజుగారు ఇలా వస్తాడని చెప్పాడు కదా, మరి అలాగ రాలేదనుకోండి, అప్పుడు ఆయన రాజు ఎట్ట అవుతాడు? అప్పుడు ప్రవచనం ఫెయిల్ అయిపోతుంది కదా, ప్రవచనం తప్పిపోతుంది కదా. కాబట్టి ప్రవచనం ప్రకారమే యేసుక్రీస్తు రాజుగా గాడిద మీద ఎక్కి ఒలీవల కొండ దగ్గర నుంచి యెరూషలేము వరకు ఊరేగించబడుతూ వచ్చాడని మనం అర్థం చేసుకోవాలి. ముగింపులో ఇప్పుడు విషయం ఏంటంటే, ఎప్పుడైతే మట్లాదివారం అయిపోయిందో అప్పుడు ఈ ప్రధాన యాజకుడు, ఈ శాస్త్రులు, పరిశీలు అందరూ కలిసి ఆలోచించి, ఎవడు పడితే వాడు యెరూషలేముకి వస్తున్నాడు, ఎవడు పడితే వాడు యెరూషలేముకి వచ్చి రాజుని అంటున్నాడు, ప్రతి ఒక్కడు గుర్రాలు ఎక్కి గాడిదలు ఎక్కి వస్తున్నారు, ఎవడు రాకూడదని చెప్పి ఏం చేశారంటే రాజు గుమ్మాన్ని క్లోజ్ చేశారు. బాగా వినండి, ఇది మట్లాదివారం అయిపోయిన తర్వాత రాజు ప్రవేశించే గుమ్మం ఒకటి ఉంది యెరూషలేములో, ఆ రాజగుమ్మాన్ని క్లోజ్ చేసేసారు. ఎందుకంటే ఎవడు పడితోడు వచ్చేస్తున్నాడని. యేసుక్రీస్తు ఆ గుమ్మంలో గుండా వెళ్ళాడు, రాజగుమ్మంలో గుండా అసలు ఎవడు వెళ్ళకూడదు, వెళ్తే చంపేస్తారు, రాజు కాకుండా వేరేవాడు వెళ్తే. ఏ గుమ్మంలో గుండా ఎవరెవరు వెళ్ళాలో, ఏ గుమ్మంలో ఏమేం పనులు జరగాలో ముందు పద్ధతి ఉండిద్ది. యెరూషలేము చుట్టూ గుమ్మాలు ఉన్నాయి కనుక రాజగుమ్మములో రాజుగారు తప్ప ఎవడూ ప్రవేశించకూడదు. అయితే యేసుక్రీస్తు ఏం చేశాడు, ఈ గాడిద పిల్లనిక్కి ఒలీవల కొండ దగ్గర నుంచి ఊరేగించబడుతూ యెరూషలేముకు వచ్చి రాజగుమ్మములో గుండా లోపలికి ప్రవేశించాడు. అక్కడ యెరూషలేము అంతా కలవరపడిపోయారు. వేరే గుమ్మములో గుండా వస్తే పట్టించుకునేవాడు కాదు. రాజగుమ్మలో గుండా అధికారపూర్వకంగా వచ్చేసరికి యెరూషలేమే కలవరపడిపోయింది. అప్పుడే ఈ ప్రధాన యాజకుడు, శాస్త్రులు, పరిశీలు కుట్ర చేసి ఎలాగైనా యేసును సంహరించాలనుకున్నారు, సంహరించారు. అయితే వాళ్ళు సంహరించటం కాదు, దేవుని చిత్త ప్రకారం మానవుని రక్షణ కొరకు అది జరిగింది. కానీ మట్టలాదివారం తర్వాత ఏమి జరిగిందంటే ఆ గుమ్మం మూసేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గుమ్మంలో కూడా ఎవడు రావట్లేదు. కొన్ని సంవత్సరాల క్రితం మేము యెరూషలేము వెళ్ళాం, అప్పుడు ఆ గుమ్మం మూసే ఉంది. ఆ గుమ్మం తలుపులు ఎవరు తీయకూడదు, ఎవరు రాకూడదు ఆ గుమ్మంలో గుండా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మాకు మెస్సియా వస్తాడు ఒకరోజు, ఏదో ఒకరోజు మాకు మెస్సియా వస్తాడు, మాకు రాజుగారు వస్తారు, అప్పుడు ఆ గుమ్మం తీస్తాం, అప్పుడు ఆయన్ని మేము ఒలీవల కొండ దగ్గర నుంచి ఊరేగించుకుంటా ఆయన లోపలికి తీసుకొచ్చుకుంటామని ఇశ్రాయేలు ప్రజలు అప్పటి నుంచి ఆ గుమ్మాన్ని మూసేశారు. ఇప్పటికీ ఆ రాజు గుమ్మం మూయబడే ఉంది. అయితే అద్భుతం ఏంటి చెప్పమంటారా? సంతోషకరమైన విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొదట రాకడలో యేసుక్రీస్తు వారు మట్టలాదివారం రోజు ఆ గుమ్మంలో గుండా వెళ్ళాడు, ఆ గుమ్మం క్లోజ్ అయింది. రేపు రెండవ రాకడలో, మరలా బహిరంగ రాకడలో యేసుక్రీస్తు భూలోకానికి దిగొచ్చినప్పుడు ఒలీవల కొండ మీద దిగుతాడు. ఒలీవల కొండ మీద దగ్గర నుంచి మళ్ళీ ఊరేగించుకుని తీసుకెళ్తారు. అప్పుడు ఖచ్చితంగా రాజగుమ్మం తెరవబడింది. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. రెండవ రాకడలో యేసుక్రీస్తును ఒలీవల కొండ దగ్గర నుంచి మళ్ళీ ఊరేగించుకుని తీసుకెళ్తారు. మళ్ళీ మట్టలాదివారం 1000 ఏండ్ల రాజ్యం స్థాపన. అప్పుడు ఆ రాజు గుమ్మలో గుండా తీసుకెళ్ళిపోతారు. లోపలికి తీసుకెళ్ళి దావీదు కుమారుడు అనే పేరుతో దావీదు సింహాసనం మీద యేసుక్రీస్తును రాజుగా పట్టాభిషేకం చేస్తారు. అప్పుడు యేసుక్రీస్తు యెరూషలేములో ఉండి అటు ఇశ్రాయేలీలనే కాకుండా ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తారు. అందువల్ల ఇప్పుడు ఆ గుమ్మం మూయబడే ఉంది. యేసుక్రీస్తు వచ్చెళ్ళాడు, గుమ్మం మూయబడింది. మరలా యేసు వస్తాడు, గుమ్మం తెరవబడుతుంది. యేసు రాజుగా లోపలికి వెళ్ళిపోతాడు. అందుకే మనోడు యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రెండవ రాకడలో యేసు రాజుగా వస్తాడు. ఆ యేసు రాజ్యాన్ని గుర్తు చేసుకునే పండగే మట్టలాదివారం. కానీ క్రైస్తవులకి సరైన అవగాహన లేకపోవటం కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది.
ఎందుకంటే మట్టలాదివారాన్ని గురించిన ప్రచారం ప్రపంచంలో సరిగా జరగలేదు. యేసుక్రీస్తును మహింపరచవలసిన రోజు ఈరోజు. యేసుక్రీస్తును రాజుగా గుర్తింపు చేయవలసిన రోజు. ఆయన రాజు, మనము ఆయన పిల్లలం, రాజకుమారులం, మనం ఆయన పౌరులం, రాజ్య పౌరులం. రెండవసారి మరలా ప్రభు వచ్చి రాజ్యాన్ని స్థాపిస్తాడు. అప్పుడేం జరుగుతుందంటే పరిశుద్ధులైనటువంటి మనమందరం పాపులైనటువంటి మానవ జాతి మొత్తాన్ని మనమే పరిపాలిస్తాం. యేసుక్రీస్తు రారాజుగా ఉంటాడు, మనము రాజులైన యాజక సమూహంగా ఉంటాం. పరిశుద్ధులైన మనకే ప్రభుత్వం ఇవ్వబడిద్ది, పదవులన్నీ మనయే. పరిశుద్ధులు ప్రభుత్వం చేస్తారు, పరిశుద్ధులైన మనం పాపులైనటువంటి మానవ జాతిని మనం పరిపాలిస్తాం. అందువల్ల ప్రియులారా, ఇక్కడ ఈ మాటలు వింటున్న వారందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రభువు రాకడ త్వరగా వస్తుంది. ముందు సంఘం ఎత్తబడుతుంది, తర్వాత బహిరంగ రాకడలో దిగొచ్చి ఆయన తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈరోజు ఎట్లా మట్టలాదివారం జరుగుతుందో ఇదే మట్టలాదివారం భవిష్యత్తులో మళ్ళీ జరిగిద్ది. ఇప్పుడు మూయబడిన గుమ్మం అప్పుడు తెరవబడుతుంది. ఇప్పుడు రాజుగా గుర్తింపు పొంది వెళ్ళిపోయాడు. ఇప్పుడు రక్షకుడుగా ఉండాలనుకున్నాడు కనుక రాజు పని చేయలేదు, రక్షకుడుగా వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. కనుక మొదటి రాకడలో రక్షణ పని అయిపోయింది కనుక, రక్షకుడు అయ్యాడు కనుక, ఇప్పుడు రెండవ రాకడలో ప్రభు అయిపోతాడు, రెండవ రాకడలో రాజు అయిపోతాడు. అప్పుడు రాజ్య పరిపాలన కొనసాగిస్తాడు. ఆ రాజ్యంలో మనం ఉండబోతున్నాం. అందువల్ల ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే రక్షణ పొందండి. బాప్తీసం తీసుకోవలసిన వాళ్ళు ఉంటే బాప్తీసం తీసుకోండి. ఎవరైనా వెనకబడిపోయిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు, లోకంలో కలిసిపోయిన వాళ్ళు, ఈరోజు మీరు ఉజ్జీవాన్ని తెచ్చుకోండి. ఈరోజు మీరు జీవాన్ని పొందుకోండి. మన ప్రభు చేతుల్లోకి త్వరగా రాజ్యం వస్తుంది. భూరాజ్యాలన్నీ కూలిపోయే రోజులు దగ్గరికి వచ్చాయి, ప్రభుత్వాలు పడిపోయే రోజులు దగ్గరికి వచ్చాయి. ప్రపంచ సామ్రాట్టుగా యేసుక్రీస్తు నిలబడే రోజు అతి త్వరలో సమీపంలో ఉంది. దాన్ని గుర్తు చేసుకునే దివ్యమైన పండగ మట్టలాదివారం. మట్టలతో ప్రభువుని స్తుతిస్తున్న రోజు. ఖర్జూరపు మట్టలతో ప్రభువుని స్తుతిస్తున్నారు అంటే అర్థం ఏంటంటే జెండా పైకెత్తుతున్నట్టే. ఒక వ్యక్తి తన చేత్తో ఖర్జూరపు మట్ట పైకెత్తి యూదుల రాజుకే జై అన్నాడంటే ఆ ఖర్జూరపు మట్ట జెండానే చూపిస్తుంది. యేసురాజుకే జెండా, యేసురాజుకే ధ్వజమెత్తాం. యేసుదే రాజ్యం, ఆయనదే గెలుపు, ఆయన అజేయుడు. కాబట్టి ఈ సమయంలో మనం అందరం గాడిద మీద ఊరేగించబడుతూ వస్తున్న యేసుని అర్థం చేసుకోవాలి. యెరూషలేముకి ఆయనకి ఆహ్వానం పలికారు. ఒలీవల కొండ దాకా ఎదురొచ్చారు వాళ్ళు. ఎదురొచ్చి స్వాగతం సుస్వాగతం చెప్తూ ఆయన యెరూషలేముకు తీసుకుని వెళ్ళారు. యెరూషలేములో ముందు రాజుగా పరిపూర్తి చేసుకొని, ఆ తర్వాత వారం రోజుల్లోనే రక్షకుడిగా పరిపూర్తి చేసుకొని పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోయాడు. ఇదంతా గుర్తుపెట్టుకోండి. కనుక యేసు రాజు, యేసు మనందరికీ ప్రభు. ప్రభుత్వం ఆయన చేతుల్లోకి వస్తుంది. అప్పుడు మనకు మంచి భవిష్యత్తు వచ్చిద్ది. అప్పటి వరకు మనం కొంచెం ఓర్చుకోవాలి. అప్పటి వరకు మనం రక్షణ పొంది మన రక్షణ మనం కొనసాగించుకోవాలి. మనం రక్షణలో సంఘంలో స్థిరంగా ఉండాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. ప్రభు రాకడలో ఎత్తబడే సంఘంలో వెళ్ళిపోవటానికి యోగ్యత సంపాదించుకోవాలి. ఎత్తబడే సంఘంలో వెళ్ళిపోతే బహిరంగ రాకడలో దిగొచ్చి రాజ్యంలో పాల్గొంటాం. కనుక ఈ విషయాలు అర్థం చేసుకొని ఈరోజు ప్రతి ఒక్కరు సంతోషంగా ప్రభువును స్తుతిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయనను మహిమపరుస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రులు అవ్వాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరు తల వంచని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మాకిచ్చిన వర్తమానం కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానం మా హృదయాల్లో ఫలింప చేయమని మనం చేస్తున్నాం. మొదటి రాకడలో మీరు రక్షకుడిగా వచ్చి మమ్మల్ని రక్షించుకున్నందుకు వందనాలు నాయనా. రాజుగా మిమ్మల్ని బలవంతంగా చేసినా మీరు వద్దన్నారు, మమ్మల్ని రక్షించాలనుకున్నారు. ఎంత ప్రేమ, ఎంత మంచి మనసు మీది. మొదటి రాకడలో మమ్మల్ని రక్షించుకున్నారు. రెండవ రాకడలో మా కోసం రాజ్య స్థాపన చేయడానికి వస్తున్నారు. అందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అందరము రక్షణ పొంది రాజ్య పౌరులుగా మీ రాకడ కొరకు, మీ రాజ్యము కొరకు సిద్ధపడటానికి అనుగ్రహించమని మనం చేస్తున్నాం. ఇక్కడ సేవ చేస్తున్న మీ దాసుల్ని, కుటుంబమును, సంఘమును, పరిచర్యను దీవించండి. తనతో సహకరిస్తున్న వాళ్ళందరినీ దీవించండి. మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచి వర్తమానం అందించిన అన్నకు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఒకసారి సపోర్ట్ కొడుతుంది.
ప్రైజ్ ది లార్డ్. మంచి సందేశం అందించాడన్న. ఆయన మాట రాజుగా వచ్చాడు. రెండవది ఆయన శాంతి సమాధానాలు పంచడానికి వచ్చాడు. మూడవది ఆయన పరిపాలన చేయడానికి వచ్చాడు. పరిపాలనలో మనము అధికారులు, చెప్పండి, అధికారులు. కాబట్టి ప్రభు పిల్లమైన మనం మంచి సందేశం విన్నాము. ఏదేమైనా దేవుని పిల్లమైన మనం ఆయన రాకుల్లో శుభ్రంగా ఎట్లా ఉండాలా? ఎత్తబడే వారంగా ఉండాలా. ఆయనతో పాటు మరలా భూమికి 1000 ఏళ్ళ పరిపాలనకు ఆయనతో పాటు వచ్చే వారంగా ఉండాలి. దాని కొరకే మళ్ళీ మనము సిద్ధపరచుకోవాలని మంచి సందేశం అందించిన అనకు దైవజనులకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని పిల్లలమైన మనం అట్లాగా ప్రభు రాకుడు కొరకై సిద్ధపడదాం. అందరు లేచి నిలబడిన పాట పాడుకుంటూ మనం తెచ్చుకున్న కానుకలు ప్రభు సమర్పించుకుందాము. ఉత్సాహగానము చేసేదని పాట పాడుకుంటూ మనం తెచ్చుకున్న కానుకలు ప్రభు సమర్పించిన. కానుకలు లేని వాళ్ళు లేచి నిలబడి కానుకంటే ప్రాముఖ్యంగా హృదయాన్ని ప్రభు సమర్పించిన. కానుకలు తెచ్చుకున్న వాళ్ళు ప్రభు కానుక సమర్పించుకుంది. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు, దేవుని సేవకులు పౌలు గారు అంటాను. రండి రాజంకుల పక్కనకి రండి. అమ్మ దేశంలో బంగారమ్మ. సో రైట్, అందరం ఒకసారి చప్పట్లు కొడదామా గట్టిగా? మంచిది. బొట్టాయి రా పావని రా, దాంట్లో ఎద్దుకంట రా, రమ్మా. ఏంట్రా మంచిది. పావని దా, అది దండి అంకుల్కి దండ, అది మంచిది. ప్రైజ్ ది లార్డ్. మంచిది. అక్క కూడా 3 తల్లులు వచ్చి సన్మానం చేస్తారు. అక్క కూర్చక్క. దండి అమ్మలకి దండికి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. దైవజనుల మన మధ్యలో ఉంటూ మనకి ఎంతో ఆశీర్వాదం దేవుడు వాళ్ళకి ఇచ్చిన మంచి మనసుకై స్తోత్రాలు. సంఘమంతటికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఈ సన్మానం యొక్క ఘనత 100% దేవునికే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఆయన ఒక్కడే మహిమ ఘనత ప్రభావాలు పొందటానికి యోగ్యుడు. నేను యేసును మోసే గాడిదని కనుక ఇప్పుడు గాడిద మీద ఉన్నవాడికే కానీ సన్మానం గాడిది కాదు.
కాకపోతే ఆ మట్లాది వారం రోజు గాడిది కూడా వచ్చి గుర్తింపు వచ్చింది ఆయన్ని మోసినందుకు. కాబట్టి ఈ సన్మానాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ, ఇంకా దైవ సేవకుడు గొప్ప సేవ చేయాలని, ఆయన సేవలో ఎన్నో ఆత్మలు రక్షించబడాలని, ఎన్నో సంఘాలు కట్టబడాలని మనసారా కోరుకుంటూ, అలాగే సంఘాన్ని కూడా అభినందిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మంచిది. అక్కరానికి కూర్చో అన్నారానికి కూర్చో. మంచిది, బల్ల పట్టేసింది. మరి బంగారమ్మ ఈరోజు మాట్లాడారు కనుక మనందరికీ జాంగ్రీలు తెచ్చిందండి. ఆ స్వీట్స్ మన మధ్యలో అమ్మాయి వాళ్ళు ఉన్నారు. ప్రణతి ఒక పాట పాడుతూ ఉండగా దేవుడున్నాడా యేసయ్యా నిన్ను చూడాలి, నీలా ఉండాలి, నీతో నడవాలి. నీలా ఆదరించిన దేవుడెవరయ్యా, నీలా ఆదరించిన దాచే దేవుడున్నాడా, నీలో దాచే దేవుడున్నాడా. యేసయ్యా నిన్ను చూడాలి, నీలో ఉండాలి, నీతో నడవాలి. దేవుడున్నాడా, నీలా పోషించే దేవుడున్నాడా. యేసయ్యా నిన్ను చూడాలి, నీలా ఉండాలి, నీతో నడవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రములు నాయన, వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, 2000 సంవత్సరాల క్రితం నా తండ్రి ప్రభా, ఈ భూలోకానికి మొదటిసారి నా తండ్రి మా రక్షకుడుగా వచ్చావు నాయన, నీ వందనాలు. పాపములో, శాపములో, లోకములో నా తండ్రి సాతాను యొక్క చేతిలో నాయన బంధించబడిన మమ్మలను విడిపించి రక్షించడానికి ఈ భూలోకానికి నాయన నువ్వు వచ్చి, అయ్యా నీ శరీరము ద్వారా, నీ రక్తము ద్వారా, నీ మరణ పునరుద్ధానం ద్వారా నా తండ్రి మాకు రక్షణ ఇచ్చినందుకు నీ కోట్లాదిగా స్తుతులు చెల్లిస్తున్నాం నాయన, నీ వందనాలు. అలాగే ప్రభా, నువ్వు రెండవసారి రానయ్యున్నావు మా తండ్రి. మొదటి రాకడలో రక్షకుడుగాను, రెండవ రాకడలో నాయన మా ప్రభువుగా నా తండ్రి నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నందుకు నిన్ను స్తుతిస్తున్నాం. మా ప్రభువుగా నా తండ్రి ఈ భూమి మీద నా తండ్రి మమ్మల్ని ఏలే గొప్ప రాజుగా నా తండ్రి నువ్వు రాబోతున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాము నాయన, నీకు వందనాలు, నీ స్తోత్రములు ప్రభా. అందరూ బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ దినము నా తండ్రి ప్రభా, ఈ యొక్క మందిరమును మీరు ప్రేమించి మందిరంలోనికి నాయన నీ దాసులు నాయన, మా ప్రియులు పెద్దలు నా తండ్రి, మా గురువులు, మా బోధకులు, మాకు నేర్పిన నాయన గొప్ప దైవ సేవకులు నా తండ్రి ప్రభా. అయ్యా మేము ఈ రీతిగా ఉన్నామంటే నా తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి అది నీ కృప, నీ దాసుని మా పక్షాన నిలిపిన విధానం నా తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రములు ప్రభా. ఆ మంచి దైవ సేవకుడిని ఈ దినం మా మధ్యలోకి తీసుకొచ్చిన రీతిని బట్టి నీ కోట్లాదిగా స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి నాయన మమ్మల్ని బలపరచుటకు నా తండ్రి ప్రభా, మమ్మల్ని పరామర్శించుటకు నాయన నీ దాసుడికి ప్రేమను పుట్టించి మా మధ్యకు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నీ దాసుడికి ఆరోగ్యమును దయచేయండి ప్రభా.
అనేక ప్రాంతాల్లోనైనా నీ స్వార్థ నిమిత్తం నాయన పని చేస్తూ ఉండగా నా తండ్రి ప్రభా ఆరోగ్యమును దయచేయండి, శక్తిని దయచేయండి ప్రభా, బలమును దయచేయండి నా తండ్రి. నీ దాసుడును దాసురాలను దీవించమని అడుగుతున్నాము నాయన. అయా విరివిగా నీ సేవ చేస్తూ ఉండగా నాయన ఇంకా నీ కృప దయచేయండి ప్రభా. నీకు వందనాలు నాయన. అయా మేము నా తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి, ఇంకా నాయన అద్భుతమైన రక్షణ సందేశం, రక్షణ సువార్త నా తండ్రి ప్రభా ఇంకా ఈ ప్రాంతాల్లో నా తండ్రి విరివిగా వినిపడాలని నా తండ్రి ప్రభా మా ఆశ ఉన్నది ప్రభా. మరి నా తండ్రి చిలకలూరుపేటలో కూడా నాయన ఓ గొప్ప మీటింగులు జరిగించాలని నాయన మేము సంకల్పంతో ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుడితో మీరు మాట్లాడండి అయా. 3 రోజులు అద్భుతమైన రీతిగా నా తండ్రి ప్రభా అయా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కదిలించబడే రీతిగా నా తండ్రి ప్రభా నీ దాసుడు వాడబడటానికి కావాల్సిన మీటింగులు జరిగించడానికి కూడా నాయన కృపద ఇచ్చేయమని అడుగుతున్నాను. సహాయం చేయనైనా నీ కొందరు దీవించి ఆశ్రయించి మహిమ పొందుకోమని ఇంతవరకు కూటాన్ని ఘనంగా జరిగించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి సదా మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మంచి సందేశం అందించిన అన్నకు వందనాలు, అక్కకు వందనాలు తెలియజేస్తున్నాను. తెచ్చిన పౌలు గారికి వందనాలు, కుడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అన్న ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేయించుకోండి. ఈరోజు నేను ప్రార్థన చేయను, అన్నీ ప్రార్థన చేస్తాను. అందరూ వచ్చి ఒకసారి నిల్చుంటే అందరు కలిపి ఒకసారి ప్రార్థన చేస్తాను. ఈ సమయం చాలా అయింది. మీ ఓపికను బట్టి మీ అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో ప్రార్థన అవసరం ఉన్న వాళ్ళందరూ ముందుకు వచ్చి నిలబడండి. అందరి కోసం కలిపి ఒక్కసారి ప్రత్యేక ప్రార్థన చేయబడిద్ది. విశ్వాసంతో మీరు ఏకీభవించండి, దేవుడు కార్యం జరిగిస్తారు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం. ఇక్కడ నిలబడిన ప్రియబిడ్డల ఒక్కొక్కరి కోసం పేరు పేరు వరుసను ప్రార్థిస్తున్నాం నాయన. వీరిలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. భర్తల మారక, భార్యలు మారక, బిడ్డలు మారక ఎంతమంది ఉన్నారో వారిని కుటుంబాలుగా రక్షించమని మనం చేస్తున్నాం. శారీరకంగా, మానసికంగా రకరకాల జబ్బులతో బాధపడుతున్న వారికి యేసు నామములో స్వస్థత డిక్లేర్ చేస్తున్నాం. సహాయం చేయండి. చీకటి శక్తుల చేత పీడించబడుతున్న వారికి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం. సంతానం లేని బిడ్డలు ఎక్కడ ఉంటారు, గర్భఫలం ఇవ్వండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి ఉత్తీర్ణత దయచేయండి. పరీక్షలు రాసిన బిడ్డల విషయంలో, రాస్తున్న బిడ్డల విషయంలో సహాయం చేయండి. ఉద్యోగం కొరకు, వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి సహాయం చేయండి ప్రభువా. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని ఇవ్వండి. మీ చాలిన కృపలో మీ బిడ్డల అవసరతలు తీర్చి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.